సాయిబాబా వారు హిందూపురంలో కళ్ళు తెరిచారు. పాదాల దగ్గర పవిత్ర గంగ వస్తుంది. కొన్ని లీలలు ఆయన చూపుతున్నారు. ఇప్పుడే కాకుండా ఆయన ఈ భూమి మీద నడయాడినప్పటి నుంచి అనేక మహిమలు చూపి ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ తన మహిమ ప్రస్ఫుటం అవుతూనే ఉంది. బాబా వచ్చేసి ఒక మతానికి సంబంధించిన దేవుడు కానే కాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు. ఆయన అయోనిజుడు. ఈ స్వామివారి యొక్క కాస్మిక్ బాడీ విశ్వంతో అనుసంధానమయ్యి ఒక కారణం చేత భూమి మీద పరమాత్మ ఆదేశానుసారము కలియుగంలో ఉన్న అజ్ఞానులను మార్చడానికి ఆ యొక్క అవతారమే సాయిబాబా. ఆయన దేవుడు కాదు అనే జ్ఞానులు కూడా ఉన్నారు. ఏది ఒక పట్టాన నమ్మరు. సద్గురువులు ఎప్పుడూ దైవస్వరూపాలే. స్వామివారి చరిత్రలో కూడా అనేక మహిమలు చూపి ఉన్నారు. స్వామివారు ఒక పహిల్వాన్కు జ్ఞానం కలగజేశాడు. ఆ పహిల్వాను అహంకారంతో సాయిబాబా వారినే తనతో కుస్తీకి రమ్మన్నాడు. అప్పుడు ఆ పోటీలో ఉండేదేంటంటే ఓడిన వారు షిరిడీ విడిచిపెట్టి వెళ్ళాలి. భక్తులంతా సాయిబాబాను వద్దని వేడుకున్నా కానీ బాబావారు ఆ పహిల్వాన్తో కుస్తీకి సిద్ధపడ్డారు. ఆ పహిల్వాన్కి పశుబలం ఎక్కువ, సాయిబాబా వారికి సంకల్ప బలం ఎక్కువ. ఆయన కావాలనే ఓడిపోయారు. నియమం ప్రకారం షిరిడీ విడిచి వెళ్ళారు. భక్తులంతా కూడా ఆ పహిల్వాన్ని అనేక విధాలా నిందించారు. నీ వల్లనే బాబావారు షిరిడీ విడిచి వెళ్ళారు, నువ్వే దానికి కారణమని. రోజులు గడిచే కొద్దీ ఆ పహిల్వానికి జ్ఞానోదయమైంది. ఆయన వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా, నా వల్లే నువ్వు షిరిడీ విడిచి వెళ్ళావు, ఇప్పుడు నా వల్లే నువ్వు షిరిడీకి రావాలి. నాలో మార్పు వచ్చింది. నేను మూర్ఖత్వంతో పశుబలంతో నిన్ను ఓడించాను. సంకల్ప బలం ముందు ఓడిపోయాను బాబా. నా మీద ఏమాత్రం ప్రేమ ఉంటే నువ్వు షిరిడీకి రావాలి, లేకుంటే నేను కూడా షిరిడీలో ఉండను. నాకిప్పుడు పశుబలం లేదు. నేను నీ భక్తుణ్ణి, నేను మారిపోయాను. నాలో నువ్వు మార్పు కోరుకుంటే షిరిడీకి రావాలని ఆ పహిల్వాన్ ఎంతగానో వేడుకుంటే తిరిగి సాయిబాబా వారు షిరిడీకి వచ్చారు. ఒకసారి ఎక్కడెక్కడో భక్తులందరూ వచ్చి కూర్చునున్న టైంలో మాటికి బల్లి కిచకిచామంటుంది. అది ఏమిటని ఆ భక్తులు అడిగితే సుదూరం నుంచి తన స్నేహితుడు, సుదూరం నుంచి తన ప్రియుడు వస్తున్నాడు అని అది సంతోషపడుతుందని బాబావారు చెప్పారు. అక్కడున్న వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది, నమ్మశక్యము కాలేదు. ఈ బల్లి ఆ విధంగా కిచకిచమనడమేంది? సుదూరం నుంచి వస్తున్న తన ప్రియుణ్ణి ఈ బల్లి ఎలా కనిపెట్టగలిగింది? ఈ తంతు ఏదో చూడాలి అని అక్కడ భక్తులు కూర్చొని వెయిట్ చేయసాగారు. అలా కొద్దిసేపటికి ఒక భక్తుడు ఒక బ్యాగులో బాబావారికి ఇవ్వాల్సినటువంటి సరుకులన్నీ ఎంతో భక్తిగా తీసుకుని వచ్చాడు. అతను ఆ బ్యాగు ఓపెన్ చేయగానే
ఆ బ్యాగులో ఉన్న బల్లి ముందు అరిసిన బల్లిని కలుసుకుంది. ఇదంతా భక్తులు చూశారు. బాబా వారి మాటలు ఎంత నిజమయ్యాయి. నిజంగా వారికి గొప్ప అనిపించింది. ఒకప్పుడు భౌతిక శరీరంతో బాబావారు మహిమలు చూపారు. ఇప్పుడు దైవలోకం నుంచే తన కాస్మిక్ బాడీతో మహిమలు చూపుతున్నారు. నమ్మిన వారికి ఎప్పుడూ ఆయన చెడేం చేయడు కదా. దేవుడి మీద నమ్మకం అనేది చాలా మంచిది. మనకు మంచే జరుగుతుంది. దాన్ని క్షుద్రం చేయనంత వరకు మనకు మంచి జరుగుతుంది. బాబా మీద మనకు భక్తి ఉంటే సమాజంలో మనం ఎలా బ్రతకాలి మంచిగా అనేది బాబావారు తన మహిమ చేత మనల్ని మార్చగలరు, మారుస్తారు కూడా. సమాజానికి నువ్వు ఎంత మటుకు ఉపయోగపడతావు అనేది నీకు తెలియపరిచి ఆ విధంగా నిన్ను తీర్చిదిద్దడం బాబా పని. అలా బాబావారు అనేక లీలలు చూపి ఉన్నారు. హిందూపురంలో బాబావారు కళ్ళు తెరిచారు. పాదాల దగ్గర నుంచి గంగ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. వాళ్ళు అనేక పరీక్షలు చేసినా కూడా కనిపెట్టలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా అది బాబావారి లీల అని మనము దైవపరంగా నమ్మి తీరాలి. నమ్మేవాళ్ళు నమ్మని, నమ్మకపోని, నమ్మేవాళ్ళైనా నమ్మి తీరాలి. మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే హిందూపురం వెళ్ళి కళ్ళు తెరిచిన బాబావారిని పాదాల దగ్గర గంగ వచ్చి ఉంటుంది. ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఆ వీబూది పెట్టుకొని రండి, మంచి జరగచ్చు. స్వామివారు అక్కడ ఒక నిజరూపు చూపి ఉన్నారు. ముందైతే కళ్ళు తెరిచినట్టుగా లేవంట. ఇప్పుడు మాత్రము 2 కళ్ళు ఓపెన్ అయినాయి. అక్కడ గంగ కూడా అది ఎలా పుట్టుకొస్తుందనేది కూడా ఆశ్చర్యమే కదా. నిజంగా గొప్పతనం. అలా స్వామివారు ఈ కలియుగంలో దేవుని కూడా నమ్మని ఈ విజ్ఞాన యుగంలో తన లీలను ఆ విధంగా చూపడం అనేది చాలా గొప్ప విషయం. మొదటి నుంచి కూడా ఆయన ఎన్నో మహిమల్ని చూపి ఉన్నారు. కులమత భేదం లేకుండా ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అమ్మా నాన్న కూడా లేరు. ఆయన ఒక అయోనిజుడు. తన యొక్క కాస్మిక్ బాడీని విశ్వంతో కనెక్ట్ అయ్యి అలా ఒక రూపాంతరం, ఒక 16 ఏళ్ల బాలుడిగా రూపాంతరం చెంది షిరిడీలో వెలసాడే. కానీ అమ్మ లేరు, నాన్న లేరు. ఇంకా తల్లి అనంత విశ్వమే. విశ్వశక్తే తన తల్లి, పరమాత్మే తన తండ్రి. అంతేకాని వేరే ఆధారం లేని కట్టుకథన మాత్రము వేస్ట్. ఆయన అయోనిజుడు. అందుకే ఆయన ఏ కులం చూడలేదు, మతం చూడలేదు. ముస్లింలు బాబా అంటే పలికాడు, హిందువులు సాయి అంటే పలికాడు. హిందువైన మహల్సాపతిని ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతో అతన్ని దగ్గరికి తీశాడు. పిల్లలతో ఆడుకున్నాడు, చిరిగిపోయిన బట్టలే కట్టుకున్నాడు, ఆడంబరాలకు పోలేదు. ఇప్పుడు వాళ్ళలాగా ఏసీల్లో ఉండాలి, గొప్ప గొప్ప భవనాలు కట్టాలి, వేలాది ఎకరాలు ఉండాలి, అలాంటి ఆశలు తనకు లేవు. తను స్వచ్ఛమైన వ్యక్తి, మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన స్వామి మన సాయిబాబా. హిందూపురంలో ఆయన లీల మరొక్కసారి చూపినందుకు స్వామివారికి మనసా వాచా కర్మణ కృతజ్ఞతలు.
జై శ్రీ సాయిరామ్.